ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, రెండవదిగా చూసినట్లయితే మీరు ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే నూతన పరచబడిన వారిగా ఉండాలి. అప్పుడే మీరు యేసుక్రీస్తును ప్రకటించగలుగుతారు, యేసు ప్రభువును చూపించగలుగుతారు. దేవునికి స్తోత్రం. మనలో యేసు ప్రభు కనబడాలి అని అంటే, మనలో యేసు ప్రభువును పిల్లరా మనం చూపించగలగాలి అని అంటే రెండవదిగా మనకు ఉండాల్సింది నూతన స్వభావం. నూతన స్వభావం మనలో కనబడాలి అని అంటే ఇక్కడ రెండు చెప్పాడు పౌలు గారు. ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. దేవునికి స్తోత్రం. మనం నూతన పరచబడడం అంటే ఏం చేయాలంట? ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అంటే పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది నూతన పరచబడడం అంటే. నూతన పరచబడడం అంటే కొత్త బట్టలు వేసుకొని కొత్తగా తయారవడం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కొత్తదనాన్ని చూపించడానికి ఏం చేస్తారయ్యానంటే పక్కకు దువ్వి తల వెనక్కు దువ్వేసి, తర్వాత పిల్లలు ఎప్పుడు వేసుకునేటువంటి టైప్ కాకుండా డ్రెస్ మార్చి, హెయిర్ స్టైల్ మార్చి, పరిస్థితి అంతా మార్చి ఇప్పుడు మనం కొత్తగా కనబడే ప్రయత్నం చేస్తాం. పిల్లరా, మనం కొత్తగా కనబడడం అంటే ఇది మార్చడం కాదండి. ఏం వదులుకోవాలంట? చెప్పాలా? అందరూ చెప్పాలా? కొంతమందికి నా మీద చాలా కోపంగా ఉంది. ఓకే, మీ అందరినీ నేను వీళ్ళ దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ ఏం వదులుకోవాలి? ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. అంటే మునుపటి స్వభావాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. నూతన పరచబడ్డం అనగా పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అంటే స్వభావం అంటే మనిషి యొక్క పిల్లల జీవితంలో ప్రతి దాంట్లో కూడా ఇది కనబడుతూ ఉంటుంది. మాటలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలలో, పిల్లల నడకలో, మనం చేసే పనులలో, ప్రతి దాంట్లో కూడా మన స్వభావం కనబడుతూ ఉంటుంది. పిల్లరా, ఈరోజు ప్రాచీన స్వభావం అంటే క్రీస్తుని ఎరగని కాలంలో ఎలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉన్నామో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కాలంలో మనకున్న అలవాట్లను విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాట్లాడే మాట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటలను వదులుకోవాలి. దేవుని వాక్యానుసారమైన మాటలు మనం మాట్లాడాలి. పిల్లరా, లోకుల వలె, వాక్యం ఎరగని వారి వలె మనం మాట్లాడకూడదు. మన సలహాలన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. అన్యుల వలె సలహాలు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ప్రతీది కూడా పూర్తిగా మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఎంతమంది దేవుని బిడ్డలైన వారు నిజంగా మార్పు చెందారండి? నేను దేవుని బిడ్డనండి, నేను దేవుడి గురించి ప్రకటిస్తున్నాను, లేక నాలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు మాట్లాడాడు, ఇలాంటి విషయాలు చాలామంది మాట్లాడతారు. కానీ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నూతన పరచబడ్డ అనుభవంలోకి నువ్వు ఇంకా రాలేదని చెప్పాలి కొంతమంది. ఎందుకనంటే వారు ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నేను ఈ మధ్యకాలంలో ఒక చోటకి వెళ్ళాను. వెళితే అక్కడ ఒక ఆవిడ ఆ ఇంట్లోంచి బయటకు వస్తుంది. ఆవిడ కోసమే నేను చూస్తున్నానండి. ఆవిడ ఇంట్లోంచి బయటకు వస్తుంది కదా అని నేను చూస్తున్నాను. కాళ్ళు కనబడుతున్నాయి నాకు. ఇంకో ఎలాగ వస్తుంది కదా అని పిలవకుండా అక్కడి నుంచి ఉన్నానండి. ఎలా బయటకు వస్తుంది కదా అని. అయితే బయటకు రాగానే, ఆ ఇంట్లోంచి ఇలా బయటకు రాగానే నన్ను చూసి చిచ్చి 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 అచ్చిచ్చి చిచ్చి అచ్చిచ్చి అచ్చిచ్చి అంటా పోయిందండి. నాకు ఎవరైనా వందనాలు చెప్తారు కానీ చిచ్చిచ్చి అంటుంది ఇవిడి. కొంచెం నాకు కంగారుగా అనిపించింది. వీళ్ళారా, ఎందుకంటే ఒక గొప్ప దైవజనుని పట్టుకొని రెండు చేతులు జోడించి వందనాలు చెప్పాల్సినటువంటి ఆ తల్లి అచ్చిచ్చి అంటుంది, చిచ్చిచ్చి అంటుంది. చాలా కంగారు పడిపోయి ఈ మాటలని వెంటనే లోపలికి వెళ్ళిపోయిందండి. కారణం ఏంటి అని అంటే ఆ నోట్లో చుట్ట ఉంది. అచ్చి బాబోయ్ అనబోయి ఆవిడ మన ఏజెన్సీ భాషలో చాలామంది చేయకూడదని చేస్తే అచ్చిచ్చి అనో, అచ్చి బాబోయ్ అనో అంటారు. ఈవిడికి కంగారులో
చిచ్చి చిచ్చి అంటే ఎవరు నాకు వందనాలు చెప్తారు కానీ చిచ్చిచ్చి అనరు. అలా ఎందుకు ఆవిడ అన్నది అని అంటే నోట్లో ఏముంది? చుట్ట ఉంది. పోయినారా? బాప్తిసం తీసుకొని ఒక 15 సంవత్సరాలు అవుతుంది, కానీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయలేదు. చెప్పాలా? వదులుకోలేదండి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేదు. పోయినారా? ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేక పోయినారా ఆవిడ చాలా అవస్థపడినట్లుగా చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఇక నాకు ముఖం చూపించలేదేమో, పూర్తిగా ముఖం చాటేసి నాకు కనబడకుండా పోతుందేమో అని కొంచెం నాకు టెన్షన్ అనిపించి నేనే మరలా ప్రేమపూర్వకంగా మాట్లాడి కొంతమందికి అలవాటు ఉంటుందని అలా కవర్ చేశాను. తర్వాత చివాట్లు పెట్టాను. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఈరోజు చాలామంది ఏం వదులుకోలేకపోతున్నారు? ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, వెనకడికి ఒక సంఘటన చెప్పాడు. అదేంటి అంటే ఒక సారా కొట్టు దగ్గర లేక బ్రాందీ షాప్ దగ్గర ఒక చిలకను పెంచుతున్నాడు అటండి. ఎందుకనంటే ఎవరన్నా వస్తే చాలు ఆ చిలక చెప్పేదట పలానా వాళ్ళు వస్తున్నారు అని. అలాంటి మాట్లాడే చిలకను పెంచుతున్నాడట. ఎక్కడ? బ్రాందీ షాప్ దగ్గర. పిల్లరా, అయితే ఇలా జరుగుతూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ బ్రాందీ షాప్ అయినా ఈ చిలకను అమ్మకానికి పెడితే పాస్టర్ గారు కొనుక్కున్నాడంటండి. ఎవరు కొనుక్కున్నారు? పాస్టర్ గారు కొనుక్కున్నాడటండి ఈ చిలకని. ఈ మాట్లాడే చిలకను పాస్టర్ గారు కొనుక్కొని గుడి దగ్గర బయట ఎంట్రన్స్ గుమ్మం దగ్గర పెట్టాడటండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్పని అలవాటు చేస్తే వెంటనే రాగానే వందనాలు. ఎందుకంటే మనం అన్నీ గుర్తుంటాయి కానీ ఇది మర్చిపోతాం మనం. ఏంటి? మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడని పౌలు గారు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలైన వారు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలా? చెప్పండి. వందనాలు చెప్పుకోవాలి. మనకు నచ్చిన వాళ్ళకి చెప్తాం, నచ్చని వాళ్ళకి చెప్పం. అనుకూలంగా ఉన్న వాళ్ళకి చెప్తాం, ఇష్టమైన వాళ్ళకి చెప్తాం. కష్టంగా ఉంటే చాలా చూసి ఈ ముఖం చూసేనట్టు నేను అన్నట్టు తిప్పేసుకుంటామా? పోయినారా? నువ్వు చూడాల్సింది ముఖం కాదు, దేవుని బిడ్డగా దైవ స్వరూపాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ వందనాలు చెప్పడం దానికి నేర్పించి ఆ చిలకను అక్కడ పెట్టాడట. పోయినారా? వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్తుందంట. ఇది చాలా బాగుందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అందరూ చాలా సంతోషపడుతున్నారు. పోయినారా? అందరూ లోపలికి వచ్చారు, అందరూ కూర్చున్నారు, ఆరాధన అయిపోయింది. ఇక వాక్యం వినడానికి పాస్టర్ గారు లేచి నిలబడతా ఉంటే వెంటనే అంటుందంట, పాస్టర్ గారు దుకాణం మారింది కానీ మనుషులందరూ ఒకటే అందట. ఏంటి? దుకాణం అయితే మారింది కానీ అక్కడ ఉన్నవారే ఇక్కడ ఉన్నారు అందటండి చిలక. ఎక్కడున్నవారు? ఇదివరకు బ్రాందీ షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళే చెప్పాలా, ఇక్కడ కూడా వస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వస్తున్నారు. దుకాణం మారింది కానీ మనుషులు మాత్రం మారలేదు, ఒకటే అందంటండి చిలక. పిల్లరా, చిలక వాళ్ళ జ్యోతిష్కం అంతా పిల్లరా వాళ్ళ భవిష్యత్తు లేక వాళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఏం వదులుకోవట్లేదంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం లేదండి. ఎక్కడన్నా ఒకడు త్రాగుబోతుడు కనపడితే చాలు వీడికి రెక్కలు వచ్చిన పక్షిలాగా వచ్చేస్తున్నాయి ఆనందం. రే, నాకు తోడు లేడనుకున్నాను, నువ్వు బాగానే దొరికావు, అదును చూద్దాం, సమయం చూద్దాం, వెంటనే నువ్వు అలారా నేను ఇలాగా వస్తాను, వేసేద్దామంతే. పోయిలారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా దేవుడు కృప చేత నువ్వు రక్షించబడ్డావు. దేవుని యొక్క మహాప్రేమ చేత నువ్వు ఈ యొక్క ఆధిక్యతను పొందావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు నీకు ఇచ్చిన వరం. ఈ వరాన్ని నువ్వు కాలదనుకుంటున్నావు, జాగ్రత్త. నీకున్న ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా నీకున్నటువంటి దేవుడిచ్చిన ఆధిక్యతను కాలదనుకుంటా ఉన్నావు. ఈ దేవుని బిడ్డ జాగ్రత్త. నీకున్నటువంటి వ్యసనాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. నీ ప్రాచీన స్వభావాన్ని, నీ మాట తీరు మారాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, స్వభావం అనగానే అన్నిటికీ వర్తిస్తుంది ఈ మాట. నీ దైనందిన జీవితంలో చేస్తున్న ప్రతిదానికి, నీ ప్రవర్తనకు పిల్లరా ఇది సంబంధించిన మాట ఇది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనలో మార్పు రావాలి. మన నడక, మన ఆలోచన విధానం, పిల్లలు మన మాట్లాడే విధానం,
ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా నూతన పరచబడాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రి దేవునికి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు మార్పు చెందిన వ్యక్తిగా కనబడుతున్నావా? నిన్ను చూసినప్పుడు పిల్లరా, అనేక మంది నీ సహోదరులు, నీ బంధువులు, రక్త సంబంధికులు చెప్పాలా, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు. అప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఇలా మారిపోయావు. అప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఇలా మారిపోయావు అని ఆ మార్పును గురించి పిల్లలు క్రీస్తుని ఎరగని వారు సైతం నీ గురించి మాట్లాడగలగాలి. అటువంటి సాక్ష్యము ఈ రాత్రి నీకుందా? ఉంటే నువ్వు నూతన పరచబడిన వ్యక్తివి. అలాంటి సాక్ష్యం నీ దగ్గర లేదా? ఎవరు నిన్ను చూసినప్పుడు నువ్వు మారిపోయావు, అప్పుడు ఇలాగుండేవాడివి, ఇలాగుండేదానివి, కానీ ఇప్పుడు ఇలా మారిపోయావు అని, అంటే మతం మారడం గురించి, పిల్లల లోకాన్ని విడిచిపెట్టి యేసయ్య గురించి మారడం గురించి ఆ మార్పు కాదు నేను అనేది. నీ ప్రవర్తన విషయంలో మార్పు గురించి, నీ క్రియల విషయంలో మార్పు గురించి, నీ మాట తీరు గురించి మార్పు గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తే ఖచ్చితంగా అదే నీకు ఆధారం. దేనికేనంటే నువ్వు నూతన పరచబడ్డావు అనడానికి ఇదే నిదర్శనం. దేవునికి స్తోత్రం. అలా ఎవరు అనడం లేదా అంటే నువ్వు నూతన పరచబడలేదన్నమాట, నీలో మార్పు రాలేదన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మనమందరం కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాం. నూతన పరచబడిన అనుభవం మనలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తున్నాను. పిల్లరా, నువ్వు నూతన పరచబడితేనే నువ్వు ప్రకటించడానికి అర్హత నీకు ఉంటుంది. నువ్వు యేసు ప్రభువును చూపించగలుగుతావు అనే సంగతిని రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.